సభకు విచ్చేసినటువంటి గురువు గారు పెద్దలు అందరికీ శిరస్సు వచ్చి పాదాలు చేస్తున్నాను. నాకన్నా చిన్నవాళ్ళు సభలో ఉంటే అందరికీ కూడా శుభాశీస్సులు, నమస్కారం. ఒక 5 నిమిషాల్లో ఫినిష్ చేస్తానండి. నిన్న ఇవాళ నేను టెక్నికల్ మీటింగ్కి వచ్చానా లేకపోతే స్పిరిచువల్ మీటింగ్కి వచ్చానా అని తెలియనంతగా టెక్నాలజీ మాట్లాడుకుంటున్నారు వచ్చిన భక్తులందరూ కూడా. అందరూ కూడా దశ శ్రీనివాస్ గారి లాగా విపరీతమైన వాక్చాతుర్యం ఉన్న భక్తులు. వాళ్ళందరి తర్వాత నేను మాట్లాడాలంటే చాలా కష్టం, అయినా కానీ ఐ ట్రై. ఇదేంటంటే నా ఎక్స్పీరియన్స్ టెంపుల్, దానివల్ల మా ఊరు ఎలా బాగుపడింది, మా కుటుంబం ఎలా బాగుపడింది. ఇది ఒక ఎగ్జాంపుల్ కింద, ఒక కేస్ స్టడీ కింద చెప్పాలి, చెప్తూ చాలా రిలవెంట్ అనిపించి చెప్తున్నాను. సరే, చిన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను 12th క్లాస్ అయిపోయిన తర్వాత తీసుకున్నాను. అంటే కూడా రాజస్థాన్ వెళ్ళి చదువుతున్నాను 4 ఏళ్ళు. తర్వాత ఉద్యోగ రీత్యా 3-4 ఏళ్ళు అటు ఇటు చెన్నై, బెంగళూరు అంతా చదువుకుని తర్వాత అమెరికా వెళ్ళిపోయాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఫ్యామిలీ నుంచి దూరంగా 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఫ్యామిలీ నుంచి దూరంగా ఒక ఆడపిల్ల వెళ్ళి నేను చదువుకుని నా కాళ్ళ మీద నేను నిలబడి తర్వాత 94లో USA అక్కడ మా హస్బెండ్ తర్వాత జరిగింది, పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆయన కూడా తెలుగువారే. సో బాగా వర్క్లో పడిపోయి విపరీతంగా సంపాదించి ఇద్దరు కష్టపడి ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు బాగుండేవాళ్ళు, చక్కగా ఉండేవాళ్ళు. పిల్లలిద్దరు పుట్టిన తర్వాత నా పెద్ద కొడుకుని ఫస్ట్ టైం స్కూల్కి తీసుకెళ్ళినప్పుడు అందరు తెల్లవాళ్ళు మధ్యలో ఒక్కడే కూర్చుంటాడు. వాడు నాలాగా మంచి కృష్ణుడు రంగు. అంతమంది మధ్యలో ఒక కలర్డ్ పర్సన్ వాడు అక్కడ కూర్చుని ఒక పెద్ద వేసుకుని చూస్తాడు. నేను పికప్ చేసుకోవడానికి వెళ్ళాను. ఆ రోజు నేను తెలియకుండా పికప్ చేసుకున్నప్పుడు చాలా ఏడ్చాను. నాకు తీసుకొచ్చిన ఇంటికి ఒక 10 నిమిషాలు ఏంటో బాగుంది, డబ్బుల కోసం బ్రతుకు కోసం వేసుకొచ్చాము, బాగా సంపాదించుకున్నాము, మిలియన్లో వస్తూ ఉన్నాము. వీడు ఏంటంటే చూస్తే వేరే వ్యక్తిలాగా ఉన్నాడు, వేరే పర్సన్గా ఉన్నాడు. మన ఇంట్లో రాసే సీతాఫలం చెట్టు తీసుకొచ్చి అమెరికాలో వేస్తే పంటనట్టు అట్లా అనిపించింది నాకు. తర్వాత మా హస్బెండ్తో మాట్లాడి, సరే ఏంటి మనం ఇక్కడ ఉన్నామా, ఇండియా వెళ్ళిపోదామా అంటే, ఏంటి ఎప్పుడు మాట్లాడలేదు కదా ఇండియా వెళ్ళిపోవడం గురించి, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఏమో టైం వచ్చింది అనిపించింది నాకు. ఆ అన్న 3 నెలల్లో మాకు ఇండియా రావడానికి ఒక అవకాశం వచ్చింది. మా వారు ఒక్కడే కొడుకు కాబట్టి తల్లిదండ్రులను చూసుకోవడానికి, నేను కూడా మా పేరెంట్స్ని చూసుకోవడానికి అనే కారణంతో ఇండియా తిరిగి వచ్చాను. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, తిరిగి వచ్చే వరకు గుడుల మీద కానీ లేకపోతే పూజల పట్ల కానీ అంటే నాకు అయిష్టత లేదు, కానీ అంత ట్యూనింగ్ లేదు. ఎంతసేపు పని చేసుకున్నామో వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్ అనే ఉద్దేశంతో ఉంటాను, కానీ గుడి మీదకి వెళ్ళలేదు. అయితే 2005లో 6లో పెద్దన్న గారు ప్రసాద్ గారు ప్రకాశ్ రామంలో వచ్చారు ఇండియా సమ్మర్లో. వచ్చి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ పెడదాం అనుకున్నాము. ఈ టెంపుల్స్ అని ఇదే అవుతాయేమో, ఏమాత్రం కొంచెం ఇంటలెక్చువల్ టాపిక్ కదా, నేను మా పెద్దన్న గారు కంటే తప్పటి మాట్లాడుకుంటుంటాం. ఈ చర్చలో భాగంగా నేను ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి మాట్లాడుకుంటున్నప్పుడు మా అమ్మ వచ్చి, ఏంటమ్మా ఎప్పుడు ఏదో దేశం కోసం చేయడం కదా, ఏంటి దేని గురించి మాట్లాడుకుంటున్నారు మీరు అని అయితే, అమ్మాయి గుడి గురించి మాట్లాడుకున్నాం, పెద్దన్న గారి గురులన్నింటినీ కూడా సేవ్ చేయడానికి అని చెప్పి ఉద్యమం చేద్దాం అనుకుంటున్నారని చెప్పారు. ఆవిడ మా వద్ద నేను చదువుకోలేదు, 10th క్లాసే చదువుతున్నారు, కానీ నిత్యం పూజ చేసి నిత్యం అగ్నిపోతురాలని అనవచ్చు. అంటే ఆవిడ ఉన్న డిసిప్లిన్ కానీ ఇది కానీ పూజ చేయింది, ఆవిడ పచ్చిమచ్చిని కూడా పెట్టుకోవాలి, అది చాలా డిసిప్లిన్ ఉంటారు. అందుకే ఐడియా వచ్చి వాళ్ళ ఊర్లో ఉన్న పాడైపోయినటువంటి వేణుగోపాల స్వామి టెంపుల్ నేను ఎందుకు తీసుకుని నేను పునరుద్ధరించుకోవడం. మా అమ్మాయి ఏదో రోజు ఏదో దేశభక్తి గురించి దాని గురించి దీని గురించి చెప్తుంది. ఫస్ట్ టైం ఏదో ఇలా టెంపుల్స్ గురించి మాట్లాడుతున్నారు, నేను ఎందుకు చెప్పకూడదు అని నన్ను కూడా హెల్ప్ పడకుండా తనంతటి తను టెంపుల్ గురించి వాళ్ళ ఊర్లో ఉన్న గుడి ఏమైంది. అయితే తెలిసింది ఏంటంటే, ఆ గుడిలో దీపం పెట్టే మాధుడు లేడు, ప్రసాదం పెట్టే మనిషి అంతకన్నా లేడు, ఎవ్రీ ఇయర్ జరగాల్సినటువంటి బ్రహ్మోత్సవానికి ఎవరు రావట్లేదు. అలాంటి పరిస్థితిలో ఉంది. సో బ్రహ్మోత్సవం టైంలో అంటే ఏప్రిల్ టైంలో మా అమ్మాయిని అందరినీ పిలిస్తే పల్లకి పెట్టే మాధుడు లేడండి. ఆ రోజు ఆ ఊళ్ళో ఉన్న ఆడపడుచులు 4 కలిపి దేవుడిని పల్లకిలో పెట్టి ఊరేగించి వాళ్ళే అంతా క్లీన్ చేసి వాళ్ళు ఒక బ్రాహ్మణుని తీసుకొచ్చి పూజ చేయించి అలా మొదలుపెట్టి తన దగ్గర దాచుకుని చేతుల కోసం నేను ఇచ్చిన డబ్బులు, నా దగ్గర ఇచ్చిన డబ్బులు, తన దగ్గర ఉన్న డబ్బులు రాసుకున్న 10,000 తన ఒక డ్రెస్ లాగా మొదలుపెట్టి ఆ టెంపుల్ డ్రెస్ని 2006లో స్టార్ట్ చేసింది. ఇవాళ 2017 ఏప్రిల్ నాన్నగారు వేయాలంటే అమ్మ ఎవరైతే నేను మా హస్బెండ్ కళ్యాణం 1000 మంది తక్కువ లేరు ఆ ఊళ్ళో. తల్లకి పట్టుకుని మొయ్యడానికి పోటీ పడి వస్తున్నారు. మేము కన్నా 4 రోజులు బ్రహ్మోత్సవాలు ఎవ్రీ ఇయర్ విపరీతంగా జరుగుతుంది. లక్షలు ట్రస్ట్కి ఇస్తున్నారు. ఆ ట్రాన్స్ఫర్మేషన్
ఈ గుడి